కంగారు పడకండి, పిల్లలన్నాక ఇవన్నీ కామనే. బాబు త్వరగానే కోలుకుంటాడు. ఊరికే చిన్నపిల్లలకి మెడిసిన్స్ అలవాటు చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అది అలా చెప్పు కిరణ్. పొద్దున్నుంచి నా ప్రాణాలు తీస్తుంది. ఫీవర్ వచ్చింది బాబుకైతే తనకి సమాధానం చెప్పి చెప్పి నాకు నీరసం వస్తుంది. మీకు అలాగే ఉంటుందండి. తల్లి మనసు అర్థం కావాలంటే మీరు తండ్రుల్లా కాదు, తల్లుల్లా పుట్టాలి. అలాగే రాజమాత, నెక్స్ట్ జన్మలో అమ్మగా పుడతాం. అయ్యో, కిరణ్ని నేను పరిచయం చేయడమే మర్చిపోయాను. తను కిరణ్, నా ఫ్రెండ్ సంజయ్ వాళ్ళ బ్రదర్. మన కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. కిరణ్, తను నా భార్య సునంద. హలో అండి. నమస్తే. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, మీ ఇద్దరికి కాఫీ తీసుకొస్తా. అయ్యో వద్దండి, నేను ఇంక బయలుదేరుతున్నాను. నెక్స్ట్ టైం. సరే అండి. కిరణ్, ప్రపంచంలో నువ్వు చాలామంది తల్లుల్ని చూసుంటావు, కానీ నా భార్య మాత్రం చాలా డిఫరెంట్. బాబుకు కొంచెం బాగోకపోయినా తను తట్టుకోలేదు. అమ్మతనం అంటే అంతేనండి. నమకెంత కష్టం వచ్చినా తట్టుకుంటారు, కానీ పిల్లలకి కొంచెం ఇబ్బంది కలిగినా తట్టుకోలేరు. మా ఆవిడ ఇంత సెన్సిటివ్గా ఉండడానికి ఇంకో ముఖ్య కారణం ఉంది. తనకి 3 బిడ్డలు పుట్టి పురిటిలోనే చనిపోయిన తర్వాత తను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 4వ కానుపులో పుట్టినవాడు మురారి. అందుకే తన ప్రాణంగా చూసుకుంటుంది. నేను ఇంక బయలుదేరుతాను. సరే, బాయ్. బాయ్. అర్ధరాత్రి కావస్తోంది, ఇంకా ఆఫీస్ వర్కేనా? వచ్చి మురారితో సరదాగా ఆడుకోవచ్చు కదా. వాడెప్పుడు నీ దగ్గరే కదా ఉంటాడు, నీతోనే కదా ఆడుకుంటాడు. ఆ అవకాశం నాకెప్పుడు ఇచ్చావు గనక? ఏమోనండి, వాడు పుట్టిన దగ్గర నుంచి నా ప్రపంచమే మారిపోయింది. ప్రతి క్షణం వాడితోనే ఉండాలనిపిస్తుంది. ఎప్పుడు వాడితోనే ఉండాలంటే ఎలా? త్వరలోనే మనం వాడిని స్కూల్లో జాయిన్ చేస్తాం. అప్పుడు నువ్వు రోజు కొన్ని గంటల పాటు వాడికి దూరంగా గడపాలి. అమ్మో, వాణ్ణి చూడకుండా వాడితో గడపకుండా కొన్ని గంటలా? ఇంపాసిబుల్ అండి. అవసరమైతే ఆ స్కూల్ని ఇంట్లోనే పెట్టిస్తా, లేదంటే నేనే టీచర్గా మారి నా మురారికి అన్నీ నేనే నేర్పిస్తా. అంతేగాని వాణ్ణి కొన్ని క్షణాలు కూడా నా నుంచి దూరంగా ఎక్కడికి పంపించనండి. సునందా, ఏంటి నీ పిచ్చి ప్రేమ? పిల్లలెప్పుడు మనతోనే ఉండరు. వయసు పెరిగే కొద్దీ స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ అంటూ మనకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అవన్నీ నాకు తెలీదండి. నేనైతే మురారిని విడిచి ఉండలేను. అలా ఉండాల్సి వస్తే నేను ప్రాణాలతోనే ఉండను. ఏం మాటలవి? ఇంకెప్పుడు అలా అనుకో. బాబు లేకపోతే నువ్వు బతకలేవు, మీరిద్దరు లేకపోతే నేను బ్రతకలేను. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది, త్వరగా రండి.
కొడుకు మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు సునంద. ఇంత ప్రేమ పెంచుకున్న నువ్వు ఆ అసలు నిజం తెలిస్తే నువ్వు బ్రతకగలవా? సార్, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. పదండి. అయ్యో పాపం, ఈసారి కూడా చనిపోయిన బిడ్డే పుట్టాడు. ప్రభు గారు, డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ సారీ అండి, మా ప్రయత్నం మేం చేశాం, కానీ బిడ్డ బ్రతకలేదు. అయ్యో భగవంతుడా, ఈసారి కూడా మాకు అన్యాయమే చేసావా? ఇప్పటికే తను 3 సార్లు ఇదే పరిస్థితిలో బిడ్డల్ని కోల్పోయింది డాక్టర్. ఈసారి అదే జరిగితే ఆత్మహత్య చేసుకుంటానంతే. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే తను ఎలా తట్టుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ అండి. బాబు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంక్యుబేటర్లో పెట్టాలి. సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ. బాబుని ఎలాగైనా కాపాడండి డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తాం. నర్స్, మొత్తానికి బాబుని కాపాడగలిగాం. ఈ బిడ్డని తీసుకెళ్లి హారిక మేడం దగ్గర పడుకోబెట్టండి. నాకు వేరే సర్జరీ ఉంది. ఏహే
నన్ను క్షమించు సునంద. ముగ్గురు బిడ్డలు పురిటిలో చనిపోయినప్పుడు నువ్వెంత బాధను అనుభవించావో నాకు తెలుసు. 4వ కనుపులో పుట్టిన బిడ్డ కూడా చనిపోయాడనే నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, నాకు దక్కవని భయంతోనే నీ దగ్గర నిజం దాచాను. వేరే వాళ్ళ బిడ్డను మన బిడ్డ అని నీ దగ్గర అబద్ధం చెప్పాను. మాకు బిడ్డను ప్రసాదించిన నువ్వెవరో తెలీదు. నన్ను క్షమించమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో నీ బిడ్డను నీకు దూరం చేశాను. నీ గుండె కోతకు కారణమయ్యాను. నేను చేసిన పాపానికి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువేనని నాకు తెలుసు. నీ కడుపు కోతకు కారణమైన నాకు ఆ భగవంతుడు ఏ శిక్ష వేసినా నేను సంతోషంగా అనుభవిస్తాను. నువ్వు బాబుకి ఇంతగా దగ్గరవ్వడం చూస్తుంటేనే నాకు భయంగా ఉంది సునంద. ఏదో రోజు ఈ నిజం బయటపడి బాబు మనకు దూరం కావాల్సొస్తే నువ్వు తట్టుకోగలవా? లేదు లేదు, అలాంటి రోజు రానివ్వను. బాబును నీకు దూరం కానివ్వను. అలా ఎవరైనా బాబును నీకు దూరం చేయాలని చూస్తే నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆఖరికి ఆ దేవుడితోనైనా పోరాడతాను. మీరు బయటికి మాట్లాడకపోయినా లోపల మీరెంతగా కుమిలిపోతున్నారో నేను గుర్తించగలనండి. మీరిలా మౌనంగా ఉండే కంటే ఉషా కిరణ్లని కలపడానికి ప్రయత్నించొచ్చుగా. మనస్ఫూర్తిగా చెప్పండి, ఉషా కిరణ్లు ఇలా విడివిడిగా ఉంటూ నరకం అనుభవిస్తూ ఉంటే మీకు బాధగా లేదా? ఆ బాధని మీరెందుకు మౌనంగా భరిస్తున్నారు? అంతా కాలానికి వదిలేసినట్టు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కన్నీళ్ళన్నవి ఒక్క కంటి నుంచి రాలవు కిరణ్.
బాధలో రెండు కళ్ళ నుంచి కన్నీళ్ళొస్తాయి. ఒకరు మన రక్తం, మరొకరు మన ఇంటికొచ్చిన దేవత. నాకు వాళ్ళిద్దరూ ముఖ్యమే. దూరం పెరిగే కొద్దీ బంధం, మౌనం పెరిగే కొద్దీ మనసుల మధ్య దూరం రెండూ పెరుగుతూ పోతాయండి. అదే దేవుడి నిర్ణయం అయితే మనం ఏం చేయగలం కిరణ్? అయినా మనిషి ఆలోచన ఒకటైతే విధి రాసే రాత ఇంకోటుంటుంది. మీరే ఏదో ఒకటి చెయ్యాలండి. మీరొక్క అడుగు ముందుకేశారంటే దూరమైన ఆ జంట మళ్ళీ దగ్గరవుతారు. మీరు చెప్తే కిరణ్ వింటాడు. అలానే మీ మాటని ఉష కాదందు. ఒక్కసారి ఆలోచించండి. చూద్దాం కిరణ్, ఆ అవకాశం వస్తే నేనెందుకు కాదంటాను. ఈ మాట చాలండి. మీ మాటలతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. మీరు వాళ్ళని కలపాలని ఆలోచిస్తే ఆగిపోయిన కాలం కూడా మళ్ళీ నడుస్తుంది. నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట క్షమించే గుణం ఉంటుంది. మీరు ప్రయత్నిస్తే వాళ్ళు తప్పకుండా కలుస్తారు. కాలం రాసిన రాతని మనం మార్చలేం, కానీ మనిషి రాసిన గీతని మనం మార్చగలం. చూద్దాం ఏం జరుగుతుందో. లాయర్ గారు, నా కొడుకు ఈ కేసు ఊబిలో నుంచి బయటపడాలి అంటే మనం ఏం చేయాలో చెప్పండి. తేజ గారు, కిరణ్ గారి మీద పడ్డ సెక్షన్లు చాలా బలంగా ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కిరణ్ సేవ్ కావాలంటే మన దగ్గర ఒకే ఒక్క బ్రహ్మాస్త్రం ఉంది. చెప్పండి లాయర్ గారు, ఏంటది? కిరణ్ గారు బోన్లో నిలబడి నిషా కడుపులో ఉన్న బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఒకే ఒక్క అబద్ధం చెప్పాలి. సారీ లాయర్ గారు, వాడు తప్పు చేశానని గొంతెత్తి చెప్తుంటే నేను వాడి చేత అబద్ధం చెప్పించి వాడి మనస్సాక్షిని చంపలేను. ప్రాక్టికల్గా ఆలోచించండి సార్. అలా చేయకపోతే మనం కిరణ్ గారిని కాపాడుకోలేం తేజ గారు. కిరణ్ గారు ఆ ఒక్క మాట చెప్పకపోతే నిషా తన్ని బలిపశువుని చేస్తుంది. చూడండి, తప్పు చేశానన్న బాధలోనే వాడు సగం చచ్చిపోయి ఉన్నాడు. తిరిగి మళ్ళీ వాడితో అబద్ధం చెప్పించి పూర్తిగా చంపేలేను. సరే తేజ గారు, ప్రయత్నిస్తాను. నేను నా కెరియర్లో ఎన్నో కేసులను చూశాను, కానీ ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదు. ఉంటానండి. మావయ్య, మీరు చెప్పింది కరెక్టే మావయ్య. తన తప్పుని తనే అంగీకరిస్తూ దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డ మనిషిని అబద్ధం ఆడమని అడిగితే అది ఆయన్ని అవమానించినట్టే అవుతుంది. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తున్నా. సరే. నాకు ఉషా కిరణ్ల గురించి తలుచుకుంటేనే చాలా బాధగా ఉందండి. సీతారాముల్లా ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎవరికి వాళ్ళు అయిపోయారు. ఉషా కిరణ్ని ఎప్పటి క్షమిస్తుందో తెలియటం లేదు. తనింత మొండిగా ఎందుకు మారిందో అర్థం కావడం లేదు. నాకు అదే అనిపిస్తుంది అత్తయ్య. అసలు మనకి తెలిసిన విషయం ఇది కాదు. ఎవరు తప్పు చేస్తున్నా మనస్ఫూర్తిగా క్షమించగలిగే మంచి మనసున్న ఆడపిల్ల ఉష. ఈరోజు తను ఇంత మొండిగా ప్రవర్తిస్తుందంటే
దానికి మరేదో బలమైన కారణం ఉండుంటుంది అత్తయ్య. హారిక చెప్పింది నిజం కిరణ్. ఉషా తనని తను ఒంటరిగా చేసుకుంది. అది తన పంతం కాదు, తన వైరాగ్యం. మరి వాళ్ళని కలపడం ఎలా? ఇప్పుడు కిరణ్ ఒక దారిలో వెళ్తున్నాడు, ఉషా ఇంకో దారిలో నడుస్తోంది. ఇద్దరూ వేరువేరు దారిలో నడుస్తుంటే ఆ దారుల్ని మనం ఏకం చేయలేం కిరణ్. అలా అనకండి, మీరే ఏదో ఒకటి చేయాలి. ఒకరు తప్పు చేశానని తల ఉంచుకున్నారు, ఇంకొకరు ఆ తప్పుని క్షమించలేక తల తిప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళని కలపటం చాలా కష్టం. కానీ మామయ్య గారు, వాళ్ళ మధ్య ఇంకా ప్రేమ ఉంది కదా. ప్రేమున్న చోట ఏదైనా సాధ్యమే కదా. ప్రేమ ఉంటే సరిపోదు హారిక, ఆ ప్రేమను పంచుకునే అర్హత కూడా ఉండాలి. అంటే నా కళ్ళ ముందే నా ఇల్లు ఇలా కాలిపోతూ ఉంటే నేను చూస్తూ ఉండాలా? నా కొడుకు కోడలు ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఇలాగే బతికేయాలా? చూడు కిరణ్, మన చేతుల్లో ఏమీ లేనప్పుడు చూస్తూ బాధపడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. నా కడుపులో ఉన్న బిడ్డ సాక్షిగా కిరణ్ని నా వాణ్ణి చేసుకుంటాను. నీ భర్త దూరం అవుతాడని భయం లేదా నీకు? ఇది అర్థం చేసుకోవడానికి నీ జీవిత కాలం సరిపోదు.